దేవుని కృపలో మనం ఈ క్రీస్తు శాస్త్రం అనేటువంటి ఈ యొక్క సబ్జెక్ట్‌ని 4గో భాగంలోకి మనం అడుగు పెడతా ఉన్నాం. ఇది చాలా ఆహ్, దేవుని యొక్క కృప, దేవుని యొక్క నడిపింపు. మరి బెతెస్దా బైబిల్ కాలేజ్ పులివెందుల కరుణాకర్ అన్న గారు ఈ యొక్క కార్యక్రమంలో నన్ను ఆహ్వానించినందుకు వారికి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయం మరి నడిపిస్తున్న సహోదరులు ప్రసాద్ గారికి, అట్లాగే మరి పాటలు పాడడంలో, వాక్యం కొరకు ప్రార్థన చేయడంలో సహకరించిన వారికి కూడా నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ, మనం సబ్జెక్ట్‌లోకి మనం వెళ్ళబోతున్నాం. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం నేర్చుకోబోతున్నాం. క్రీస్తు శాస్త్రం అనేటువంటి సబ్జెక్ట్‌లో నుంచి నేను చాలా విలువైనటువంటి చాలా మాటలు చెప్తూ వచ్చాను. యేసుక్రీస్తు జీవితంలో చాలా ప్రధాన పాత్ర, భూమిక పోషించినటువంటి మరొక ఫ్యామిలీ మనకు కనబడతా ఉంది. జకరియా, ఎలిజబెత్‌లు. జకరియా, ఎలిజబెత్‌లు వారిద్దరూ కూడా చాలా మరి మోడల్ ఫ్యామిలీ కలిగినటువంటి దేవుని బిడ్డలు. వారి గురించి మనం అనేక సంగతులు కొన్ని సంగతులు మీకు నేర్పిస్తాను. ఒకవేళ మనందరం కలిసి ధ్యానిస్తే చాలా బావుంటదని నేను నమ్ముతూ ఉన్నాను. కాబట్టి ఈ సమయంలో జకరియా, ఎలిజబెత్‌లు యేసు ప్రభు యొక్క జననానికి ఎంత దగ్గరగా ఉంటారంటే ఆహ్, యేసుక్రీస్తు మరి యేసుక్రీస్తుకు 6 నెలల పెద్దవాడు జకరియా. అంటే 6 నెలల తర్వాత మరియమ్మను దేవదూత దర్శించింది. 6 నెలలకు ముందు జకరియా, ఎలిజబెత్‌లను దేవదూత దర్శించి మరి వారికి బిడ్డలనిస్తానని వాగ్దానం చేసింది. నేనంటాను ఈ జకరియా, ఎలిజబెత్‌లు ఏ బ్లేమ్‌లెస్ కపుల్ అండ్ బ్లెస్డ్ బై గాడ్ ఇన్ హిస్ టైమ్. వారు ఆ సమయంలో దేవుని చేత ఆశీర్వదించబడిన కుటుంబం. ద మోడల్ ఫ్యామిలీ ఏదన్నా బైబిల్‌లో కనబడుతుందంటే గనక ఫస్ట్ కోవలో చేరిన వారెవరంటే జకరియా, ఎలిజబెత్‌లు. వారు ఈ యొక్క యాజక కుటుంబం అయినా గాని, ఈ రోజున మన బిలీవర్స్‌కి అందరికి కూడా లేపోతే మనందరికి కూడా ఒక ఎగ్జాంపులర్ ఫ్యామిలీగా వారు కనబడతా ఉన్నారు. రైచియస్‌నెస్, ఒబీడియంట్, ప్రేయర్‌ఫుల్‌నెస్, లాంగ్ సఫరింగ్ అండ్ ఫెయిత్‌ఫుల్ అంటిల్ గాడ్ అపాయింటెడ్ టైమ్. ఇవన్నీ కూడా మనకి బైబిల్‌లో కనపడతాయి. కాబట్టి నేను వీరి గురించి చాలా విషయాలు మీతో ప్రస్తావించాలని ఆశపడుతూ ఉన్నాను. చాలా అద్భుతమైన సంగతులు వారి గురించి రాయబడ్డాయి. నేను వీరి గురించి కొన్ని సంగతులు మీతో పంచుకుంటాను. జకరియా అనేటువంటి యాజకుడు యాజక ధర్మానికి ఆయనొచ్చేసరికి ఆయన వయస్సు 30 ఏళ్ళు. మరి లేవియాకాండంలో నిర్గమకాండంలో యాజకుని వయస్సు గురించి రాయబడుతుంది. ఏ వయస్సులో యాజకత్వానికి వారు రావాలి? అంటే 30వ సంవత్సరంలో యాజకత్వానికి రావాలి. ఎన్నో సంవత్సరాల్లో వారు రిటైర్మెంట్ అవ్వాలి. సుమారుగా 60వ సంవత్సరంలో వారు రిటైర్మెంట్ అవ్వాలి. వాళ్ళ నిడివి 30 సంవత్సరాల కాలం. ఆ 30 సంవత్సరాల కాల వ్యవధిలో ఆ యొక్క అహరోను కుటుంబంలో మరి దావీదు టైంలో వారి యొక్క కోర్స్‌ని 24 తరగతులుగా 24 తరగతులుగా వారిని విభాగించాడు. ఎందుకంటే కుటుంబాలు ఎక్కువైపోయాయి కాబట్టి, ఆ కుటుంబాలను తగ్గించే క్రమంలో మరి మన కుటుంబాల మధ్య ప్రెషర్ తగ్గించే క్రమంలో ఆ కుటుంబాల్లో ఉన్న ముఖ్యమైన ఇంటిలో ఉన్నటువంటి పెద్దల్ని లేతే జ్యేష్ఠుల్ని వారు నాయకులుగా ఎన్నుకొని వారిని ప్రధాన యాజకులుగా చేయడం అనేది దావీదు ప్రవేశపెట్టిన ఒక అంశం. ఇందులో మీరు బైబిల్ చదువుతారు. దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 24వ అధ్యాయం మీరు మొదటి నుంచి చదువుకెళ్తే కనుక 15 వచనాలు. అక్కడ యాజక క్రమానికి 24 తరగతులు ఏర్పరిచినవాడు దావీదు అని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. అలాంటి యాజకత్వం ఎంతో క్రమబద్ధంగా జరిగే యాజకత్వం జకరియా తర్వాత అది అమ్ముడుపోయి హేరోదు మహారాజు గారు వాళ్ళు ఆ యొక్క పదవిని డబ్బుల కొరకు అమ్మి ప్రతి ఒక్కరికి కూడా డబ్బులు ఎవరికైతే ఇస్తారో మరి వాళ్ళకి ఆ పదవిని కట్టబెడతా ఇంకా దారుణం ఏమిటంటే యాజకత్వాన్ని చాలా భ్రష్టు పట్టించారని చెప్పడానికి ఏమాత్రం కూడా సందేహం లేదు. ఆ సమయంలోనే జకరియా తర్వాత ప్రధాన యాజకుడిగా, తర్వాత కయప ప్రధాన యాజకుడిగా మారారు. అన్నకు కయప మేనల్లుడు. అన్నాని హనన్య అని కూడా అంటారు. ఈ హనన్య అనేటువంటి ఆయన కొద్దో గొప్పో దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నా గాని, తర్వాత వచ్చిన కయప క్రూరుడైన యాజకుడు. చెప్పాలంటే యేసు ప్రభువు యొక్క మరణాన్ని గురించినటువంటి ప్రస్తావన తెచ్చినవాడు. యేసుక్రీస్తును సిలువ వేయడానికి సహకరించి సన్హెద్రిన్ సభను
తన వైపు తిప్పుకొని, ఆ సన్హెద్రిన్ సభ నుంచి కూడా యేసు ప్రభుని మతపరమైన నేరాలు మోపి ఆయన సిలువకు అప్పగించినటువంటి వాడు మరి ఆ యొక్క కయప అనేటువంటి వాడు. కాబట్టి యాజకత్వం అమ్ముడుపోయింది. యాజకత్వానికి రూట్‌లెస్‌లీ చేశారు. దేవుడు లేవియా కాండంలో ప్రవేశపెట్టిన యాజకత్వాన్ని వాళ్ళు భ్రష్టు పట్టించారు ఆ టైంలో అని చెప్పడానికి ఏం లేదు. మరి ఇప్పుడు మనం అయితే కనుక మనకిప్పుడు యాజకులు ఎవరు లేరు. రాజులు ఎవరు లేరు. మనల్ని దేవుడు ఏం చేశాడంటే మొదటి పేతురు 2 అధ్యాయం 9 వచనంలో రాజులైన యాజకులుగా చేశారు. రాజు పని వేరు, యాజకుని పని వేరు. రాజు ప్రజలను పాలిస్తాడు. యాజకుడు ప్రజల కొరకు ప్రార్థన చేస్తాడు. ఈ 2 పదవులు దేవుడు మనకు కొత్త నిబంధనలో ఉన్న మనకి అనుగ్రహించాడు. సరే, మనం లేఖనాల్లోకి ముందుకెళ్ళిపోతే కనుక వారి ఇద్దరి గురించి దేర్ క్యారెక్టర్, వారి యొక్క ప్రవర్తన, వారి యొక్క లేపోతే వారి యొక్క గుణ లక్షణాలు ఏమై ఉంటాయి అంటే గనక మనం లూకాసు వార్త 1 అధ్యాయం మనం చూస్తే కనుక చాలా అద్భుతమైనటువంటి వచనం 6వ వచనంలో మనం చూస్తే, వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను, న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనొచ్చు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి అని రాయబడింది. దే వర్ బోత్ రైచియస్ బిఫోర్ గాడ్, వాకింగ్ ఇన్ ఆల్ ద కమాండ్మెంట్స్ అండ్ ఆర్డినెన్సెస్ ఆఫ్ ద లార్డ్ బ్లేమ్‌లెస్. గాడ్ ఈస్ మోర్ కన్సర్న్డ్ అబౌట్ క్యారెక్టర్ థాన్ సక్సెస్. మన విజయం కన్నా, మనం ఎంత స్థాయిలో ఉన్నాము అన్నదానికన్నా, దేవుడు మన యొక్క క్యారెక్టర్‌ని గురించే మనం చూస్తాడు ముందర. మనం ఎంత సక్సెస్ అయ్యాం అనేది ఆ పరిధి దేవుడు చూడడు గానీ, మనం ఎంత బాగా దేవుని సన్నిధిలో మరి యథార్థంగా ఉన్నాం, దేవుని పట్ల నమ్మకంగా ఉన్నాం అనేది దేవుడు చూస్తాడు. ఆయన ఆర్డినెన్సెస్, ఆయన ఆజ్ఞలను, ఆయన యొక్క న్యాయ విధులను, ఆయన కట్టడలను అనుసరించడంలో బోత్ మరి ఒకళ్ళు కాదు, యాజకురాలైనటువంటి మరి ఎలిజబెత్ అమ్మగారు కూడా, వారిద్దరూ కూడా చాలా దేవుని యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున, సకలమైన న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకుంటున్నారు అనే దివ్యమైన వాక్యం ఇక్కడ మనకి కనబడతా ఉంది. కాబట్టి ద సెకండ్ పాయింట్ ఆఫ్ జకరియా, ఎలిజబెత్, దే ఒబేడ్ గాడ్ ఇన్ ఎవ్రీథింగ్. వారి జీవితంలో వారు దేవునికి ఎంత బాగా లోబడ్డారు అంటే హ్మ్, ఒక కొంత కాదు. లేపోతే ఆ హాఫ్ భాగం కాదు. లేతే ఒక 25% కాదు, 50% కాదు, 75%, 100%. ఈ ఒబెయిడ్ ఆల్ ద కమాండ్‌మెంట్స్. అంటే వారు దేవునికి నిరపరాధునడుచు దేవునికి వారు మరి నీతిమంతులుగా ఉన్నారు. నిరపరాధులు నడుచుకుంటున్నారు అనేటువంటి మాట కనబడుతుంది. కాబట్టి జకరియా, ఎలిజబెతులు ఏదో కొంత లోబడ్డారని కాదు కానీ, ఈ ఫుల్లీ ఒబీడెడ్. ఒబెయిడ్ ద గాడ్స్ కమాండ్మెంట్స్. కాబట్టి జకరియా, ఎలిజబెత్ కూడా వాళ్ళలో ఇది కనబడుతుంది. మూడవదిగా జకరియా, ఎలిజబెత్‌లు చాలా ప్రార్థనా పరులు. 7వ వచనం మనం చూస్తే వారు వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. నీ ప్రార్థన వినబడింది. 1వ అధ్యాయం 10వ వచనంలో లూకా సువార్తలో నీ ప్రార్థన వినబడింది అంటారు. ఎంతమంది మరి ఇలాంటి ప్రార్థన చేసే భార్యాభర్తలుగా ఉండగలుగుతున్నారు అంటే, ఇది కూడా ఈ నౌ ఏ డేస్ చాలా కష్టం. ప్రార్థించే భర్త ఉంటే ప్రార్థించని భార్య, ప్రార్థించే భార్య ఉంటే ప్రార్థించని భర్త. కుటుంబాల్లో ప్రార్థనా జీవితం లేని వాళ్ళు ఉంటారు. కాబట్టి అసలు యాజక మర్యాద చొప్పున అసలు ఎలా ప్రార్థన చేయాలి అంటే, ద మోడల్ ప్రేయర్ లైఫ్ ఆఫ్ డానియేల్. డానియేల్ ఎలా ప్రార్థన చేశాడు అంటే, ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూట్ల. అంటే యాజకుడుగా ఉండవలసిన వాడు 3 పూట్ల ఉదయం, మధ్యాహ్న, సాయంకాలాలు ధూపం అర్పిస్తూ దేవుని ప్రత్యక్ష గుడారంలో లేపోతే ఆ యొక్క పరిశుద్ధ స్థలంలోకి వెళ్లి ఆ ధూపాన్ని అర్పిస్తూ ప్రార్థన చేయాలి. ఇది యాజక్రమం. కాబట్టి వాళ్ళు 3 పూట్ల ప్రార్థన చేస్తున్నారు. ఏదో మనం ఒక అరగంటో ప్రార్థన చేసి, ఒక గంటో ప్రార్థన చేసి, ఇంక మనం చాలా బాగా ప్రార్థన చేసాం అనుకుంటాం గానీ, వాళ్ళు ఆహ్, ఎప్పుడైనా ప్రభు చిత్తమైతే ముందుకెళ్ళే కొలది ద ద మోడల్ ప్రేయర్ లైఫ్ ఆఫ్ జీసస్ అని దాంట్లో చెప్తూ వాళ్ళు ఎలా ప్రార్థన చేస్తారు, ఏ అంశాలు ప్రార్థన చేస్తారనేది నేను తర్వాత మీతో పంచుకుంటాను. మరి ఇప్పుడు మనకి సమయం తక్కువ కాబట్టి నేను ముందుకెళ్ళిపోతున్నాను. కాబట్టి వాళ్ళు ప్రార్థన చేసేటువంటి వాళ్ళు. చాలా మంచి ప్రేయర్స్. కానీ ఆ ప్రేయర్స్‌కి మాత్రం దేవుడు ఆన్సర్ ఇవ్వలేదు. ఆన్సర్ ఇవ్వకపోయినా వాళ్ళు ప్రార్థన చేస్తూనే ఉన్నారు. బహుకాలం గడిచిన వృద్ధులయ్యారు. వాళ్ళ ప్రార్థన ఆగలేదు. మనం ఏం చేస్తాం, ప్రార్థనకు సమాధానం రాపోతే మధ్యలో ఆపేస్తాం. లేపోతే ఇక దేవుడు ఇవ్వడేమో అనుకుంటాం. నిరుత్సాహంలోకెళ్ళిపోతాం. లేపోతే అవిశ్వాసంలోకెళ్ళిపోతాం. కానీ వాళ్ళు ప్రార్థించడం మానలేదు. వృద్ధాప్యం అయిపోచ్చేసాం కదా! మాకు స్త్రీధర్మం నిలిచిపోయింది కదా! లేపోతే నా భర్త ముసలోడైపోయాడు కదా! అనేటువంటిదేమీ కూడా వాళ్ళిద్దరి మధ్య లేదు. వాళ్ళు అలా ప్రార్థన చేస్తారు. అంటే దేవుడు ఏమైనా చేయగలడు అనేటువంటి ఆ విశ్వాసం. మరి దెయిర్ ప్రాబ్లమ్. వారి యొక్క
ప్రాబ్లం ఏమిటి అంటే చైల్డ్‌లెస్. వాళ్ళ పిల్లలు లేరు. యాజకుడికి పిల్లలు లేకపోతే ఎంతలా ఉంటది? చాలామంది ఆక్షేపిస్తూ ఉండొచ్చు. ఈయన యాజకుడు కదా! పరిశుద్ధ స్థలంలో దేవుని యాజకత్వాన్ని చేస్తా ఉంటాడు కదా! మరి ఈయనకి పిల్లలు లేకుండా పోవడం ఏమిటి? మరి ఈయనెందుకు ఇలా పిల్లలు లేకుండా పోయాడు? సొసైటీ దే వర్ మాక్డ్, జడ్జ్డ్ అండ్ లుక్డ్ డౌన్. వారిని తక్కువగా చూస్తారు. లేపోతే జడ్జ్ చేస్తారు. ఇంకా ఏం చేస్తారంటే అపహాస్యం కూడా చేస్తారు. బట్ దే నెవర్ గేవ్ అప్ ఆన్ గాడ్. దేవుడు చేస్తాడు అనేటువంటి దాన్ని వాళ్ళు నమ్మారు. పిల్లలు లేకపోయినా వాళ్ళ ప్రాబ్లమ్ అంతలా ఉన్నా గాని వాళ్ళు ఇక రెండోది లాంగ్ వెయిటింగ్. అంటే నిరీక్షణ అనేది వాళ్ళలో ఉంది. అంటే ఎంతకాలం నిరీక్షిస్తున్నారు అంటే దగ్గర దగ్గర 30 ఏళ్ళు పైన వాళ్ళు నిరీక్షిస్తూనే ఉన్నారు. నిరీక్షిస్తూనే ఉన్నారు. దేవుడు చేస్తాడని వాళ్ళు అలా కనిపెడుతూనే ఉన్నారు. ఆహ్, థర్డ్ పాయింట్ సైలెంట్ సఫరింగ్. వాళ్ళది ఎవ్వరికీ చెప్పుకోలేనటువంటి నిశ్శబ్ద బాధ. నిశ్శబ్ద బాధ. ఆ పెయిన్‌ని ఎవరు చెప్పుకోగలరు? పాపం జకరియా గాని, ఎలిజబెత్ గాని ఎవరు చెప్పుకోగలరు? కాబట్టి ఇది కూడా చాలా ఇబ్బంది కలిగించేటువంటి విషయం. మరి ఆహ్, వాళ్ళ యొక్క ప్రార్థన, వాళ్ళ యొక్క ఇది దేవుడు ఎలా చేశాడు అంటే జకర్యా ప్రేయర్డ్ కంటిన్యూలీ. 1 అధ్యాయం 13 వచనంలో జకర్యా ఇంకా ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. 13 వచనం అప్పుడు ఆ దూత అతనితో జకర్యా భయపడకము నీ ప్రార్థన వినబడింది. అంటే దేవుడు ఆ ప్రార్థన వింటూనే ఉన్నాడు. కంటిన్యూలీ ప్రేయర్. ప్రేయర్ అనేది కంటిన్యూ అవ్వాలి. అంతేగాని ఆగిపోయేదిగా ఉండకూడదు. కానీ దేవుడెప్పుడూ కూడా మన ప్రార్థనలు మర్చిపోడు అనే సంగతిని ఈ ఉదయకాలపు మరి దాంట్లో నేను మీతో చెప్తున్నాను. కాబట్టి మనం దేవుడు ఎప్పుడు కూడా ఆహ్, నాట్ వన్ ప్రేయర్ ఈస్ ఫర్గాటెన్ బై గాడ్. దేవుడు ఏది కూడా ఒక్క చిన్న ప్రార్థన కూడా మర్చిపోయేవాడు కాదు. కాబట్టి ఆహ్, ఈ యొక్క జకర్యా జీవితంలో దేవుడు ఒక అద్భుతాన్ని చేశాడు. చెప్పాడు. అయితే ఇక్కడ నేను ఒక పాఠాన్ని మీకు చెప్పాలి. అదేంటంటే జకరియా అంత గొప్ప ప్రార్థనా పరుడు. అంత లాంగ్ టైమ్ ప్రార్థన చేశాడు. అంతా బావుంది గానీ దేవుని దూత మాట్లాడుతూ ఉంటే జకరియా ఇదెలా జరుగుతుంది అన్నాడు. జకరియా అంటే ప్రార్థన చేస్తున్నాడు గానీ, కొంత అవిశ్వాసంలోకి వెళ్ళిపోయాడు. ఇదెలా జరుగుతుంది? నేను ముసలోడినయిపోయాను కదా! నా భార్య మరి బహుకాలం గడిచింది కదా! అన్నట్టుంటే గనక, దేవుని సముఖం ముందు నిలిచిన గబ్రియేల్ దూత అంటుంది, వాటి సంగతులు వాటి కాలంలో జరుగుతాయి. నువ్వు నమ్మలేదు కాబట్టి, నువ్వు విశ్వసించలేదు కాబట్టి, నువ్వు అంతవరకు మౌనంగా ఉండిపోతావు. జకరియా మరి చాలా ఇది షేమ్ థింగ్ మాట. ఎందుకంటే ఒక్కోసారి మనం చేసి నమ్మకాన్ని కోల్పోతూ ఉంటాం. నాట్ గివ్ అప్. మనం ఎప్పుడు నమ్మకాన్ని కోల్పోకూడదు. జకర్యా జీవితంలో మనం చూసిన ఈ ఆధ్యాత్మిక పాఠం మనం నేర్చుకోవాలి. ఇక నేను క్రిస్టాలజీలో ముందుకెళ్ళిపోతున్నాను. ఈ జకరియా, ఎలిజబెతులు వారు మరి ఎంతో నిబద్ధతతో కలిగినటువంటి వాళ్ళు. ఇందులో మరి ఎలిజబెత్‌ను మనం జ్ఞాపం చేసుకోవాలి. జకరియా అవిశ్వాసపడ్డాడే గాని ఎలిజబెత్ అమ్మగారు మాత్రం అవిశ్వాసపడల. ఎలిజబెత్ అమ్మగారు పూర్తిగా దేవుని మీద డిపెండ్ అయిపోయి ఉన్న గొప్ప మరి క్యారెక్టర్ కలిగిన ఆవిడ అని చెప్పడానికి ఏమాత్రం కూడా సందేహం లేదు అని చెప్తున్నాను. సరే మనం ముందుకు పోతే గనక ఇక క్రీస్తు శాస్త్రంలో మనం ఈ యొక్క జకరియా, ఎలిజబెత్‌ల పార్ట్ పూర్తయితే గనక మనం నేర్చుకోవాల్సింది జోసెఫ్ గురించి నేర్చుకున్నాం. ఎలిజబెత్ గురించి నేర్చుకున్నాం. ఇంకా మనం మనం ముందుకు వెళ్ళగలిగితే కనుక యేసుక్రీస్తు ప్రభువారు నేను యోసేపు గురించి కూడా చెప్పానేమో ఆహ్, చెప్పే చెప్పాను గడిచిన పాఠాల్లో. మరి మనం ముందుకెళ్తే గనక ఎలిజబెత్ యొక్క ఆహ్, బ్రతుకులో దేవుడు చేసిన అద్భుతమైన కార్యం. ఎందుకంటే ఆ దేవుని విశ్వసించింది కాబట్టి కంప్లీట్ ఒబీడియన్స్. నేనంటాను కంప్లీట్ ఒబీడియన్స్, కంప్లీట్ బ్లెస్సింగ్ కారణమవుతది. ఇది చాలా ముఖ్యంగా గమనించాలి. కంప్లీట్ ఒబీడియన్స్, కంప్లీట్ బ్లెస్సింగ్‌కి కారణమవుతది. మనం ఎప్పుడైతే పూర్తిగా లోబడిపోతామో, పూర్తిగా ఆశీర్వాదాన్ని పొందుతాం అనేటువంటి సంగతిని నేను జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి మరి ముందుకెళ్తే గనక మనం ఈ యొక్క మరి ఆహ్, ఆహ్, లూకాసు వార్త 2వ అధ్యాయంలోకి మనం రాగలిగితే గనక, 2వ అధ్యాయంలో మనం రాగలిగితే సెన్సస్ 2వ అధ్యాయం, 2వ అధ్యాయం మొదటి వచనం. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజా సంఖ్య రాయబడనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ అయింది. ఇది కురేనియు సిరియా దేశానికి అధిపతి అయి ఉన్నప్పుడు
జరిగిన మొదటి ప్రజా సంఖ్య. ఈ సంఖ్యలో వ్రాయబట్టుకు అందరూ తమ తమ పట్టణములకు వెళ్ళి యోసేపు దావీదు వంశంలోను గోత్రంలోను పుట్టినవాడు గనుక తన భార్యగా ప్రదానము చేయబడిన గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబట్టుకు గలీలా నుండి నజరేతు నుండి యోదయలోని బెత్లెహేమునకు దావీదు ఊరికి వెళ్ళెను. ఆమె అక్కడ ఉన్నప్పుడు ప్రసవ దినములు నిండెను. మరి ఈ యొక్క సెన్సస్ గురించి మనం ఆలోచన చేస్తే ఆ సెన్సస్ ని మనం తేలిగ్గా తీసుకోవడానికి లేదు. ఈ సెన్సస్ ని రాయమని చెప్పిన రాజు గారి పేరు మనం చూస్తే గనక కైసర్ ఔగుస్తు ఉంది. ఇది ఇంగ్లీష్ బైబిల్‌లో అయితే గనక కైసర్ అగస్టస్ కైసర్ అని ఉంటది. అయితే ఇక్కడ మనం చూస్తే కనుక ఈ సెన్సస్ రాయమని చెప్పిన రాజు గారి పేరు కైసర్ ఔగుస్తు అని తెలుగులో తచ్చువ తప్పు అగస్టస్. ఈ అగస్టస్ రాజు గారి పూర్తి పేరు చెప్తాను. మీరు పెన్నులో పుస్తకాలు ఉంటే రాసుకోండి. కైసర్ ఆక్టివియస్ అగస్టస్ సీజర్. మరోసారి చెప్తున్నాను. కైసర్ ఆక్టివియస్ అగస్టస్ సీజర్. ఈ అగస్టస్ అనే రాజు ఎలాంటి వాడు? అగస్టస్ అనే రాజు ఎట్లాంటి వాడు? ఈ యొక్క అగస్టస్ గురించి మనం బైబిల్ గ్రంథాన్ని నిశ్చిత పరిశీలన చేస్తే కనుక ఈ అగస్టస్ అనే రాజు రోమన్ చక్రవర్తి. ఈ రోమా పాలకుడైనటువంటి ఆయన హృదయంలో దేవుడు ఒక ఆలోచన పుట్టించాడు. ఇది పుట్టించడానికి గల మరి కారణం ఏమిటంటే దీనికి కూడా చాలా లేఖనాల ప్రవచనాలు మనకు కనబడతాయి. ఏమిటా ప్రవచనం అంటే ఈ సంఖ్య అక్కడ ఈ ప్రజ అక్కడ నిలబడ అక్కడ జన్మించాలని, లేకపోతే ఈ జనం అక్కడ జన్మించాలని మరి బైబిల్‌లో రాయబడుతుంది. ఎవరు ఎవరు జన్మించాలని రాయబడి యేసుక్రీస్తు ప్రభువారు జన్మించాలి. ఎక్కడ జన్మించాలి? ప్రవచనాలు నిరర్ధకం కాకూడదు. ప్రవచనాలు నిరర్ధకమైతే అది చాలా క్లాష్ వచ్చేస్తది. కాబట్టి ప్రవచనం నెరవేరాలంటే బెత్లెహేమునకు మరి బెత్లెహేము పట్టణానికి యోసేపుని మరియను తీసుకురావాలి. మరి యోసేపు మరియను తీసుకురావాలంటే మరియమ్మ గారు అప్పటికి ప్రెగ్నెంట్ గా ఉన్నారు. మరి ఆవిడ అంత దూరం ప్రయాణం చేసి 120 మైళ్ళ దూరం ప్రయాణం చేసి ఎట్లా రాగలుగుతుంది? ఇది కూడా చాలా జటిలమైన సంగతి. మరి వాళ్ళు కదిలించాలి అంటే కనుక తప్పకుండా ఓ పెద్ద ఇదే జరగాలి. కాబట్టి కైసర్ అగస్టస్ అనేటువంటి ఈ ఎంపరర్‌ని దేవుడు ఏర్పాటు చేసుకొని దేవుడు ఏం చేశాడు? ఎంపరర్ ద్వారా ఒక మాటను తన హృదయంలో పుట్టించాడు. అదేంటంటే అసలు ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ ఎంతమంది? వారు ఏ కులాలకు చెందినవారు? వాళ్ళు ఎక్కడెక్కడ జీవిస్తారు? వాళ్ళ ప్రాంతాలేంటి? వాళ్ళ యొక్క మరి పనులేమిటి? దేశాలెన్నున్నాయి? గ్రామాలెన్నున్నాయి? ఇవి ఎవ్రీథింగ్ సెన్సస్‌లో కూడా రాయాలి అనేటువంటి విషయాన్ని అగస్టస్ సీజర్ గారికి దేవుడు మరి కలిగించాడు. నేను 2 విషయాలు ఇక్కడ ప్రస్తావించాలి, నేర్చుకోండి. మొదటి సంగతి ఏంటంటే గ్రీకు చక్రవర్తి అయిన అలెగ్జాండర్ ది గ్రేట్ అనబడిన రాజు ప్రపంచాన్ని ఏలుబడి చేసినప్పుడు ఏం జరిగిందంటే అతడు వన్ లాంగ్వేజ్‌ని తీసుకురావాలని ప్రయత్నం చేశాడు. భాషాభిమాని కాబట్టి గ్రీకు భాష ప్రపంచం అంతా మాట్లాడేది. ఇప్పుడు ఇంగ్లీష్ ఎలాగైతే మాట్లాడుతున్నామో ఆ రోజుల్లో ప్రపంచం మీద తన భాష మీద అభిమానంతో ప్రపంచమంతా కూడా అదే భాష మాట్లాడని ఒత్తిడి చేశాడు. ఎవరు? అలెగ్జాండర్. కాబట్టి ఏం జరిగింది తెలుసా? సువార్త ప్రకటించడానికి ఒక్క భాషలోకి తర్జుమా ఈ ప్రజలందరూ చదువుకోవడానికి దేవుడు మార్గం తెరిచాడు. ఇంకా ఆ రాజుని అలా వాడుకున్నాడు. ఈ రెండవదిగా మనం చూస్తే రోమన్ ఎంపరర్‌ని ఏర్పాటు చేసుకోవడంలో దేవుడు మరొకలా వాడుకున్నాడు. ఎలాంటే ఈ సువార్త ఒక్క భాషలోకి తర్జుమా అవుతున్న సువార్త ప్రపంచంలో అన్ని చోట్లకి వెళ్ళాలంటే మరి రహదారులుండాలి. రోమన్ ఎంపరర్స్ వచ్చి ఏం చేస్తారో తెలుసా? ప్రతి దానికి కూడా వాళ్ళు చక్కగా మరి రోడ్లు ఏర్పాటు చేశారు. గుడ్ రోడ్స్, సేఫ్‌లీ కమ్యూనికేషన్ ఇవన్నీ వాళ్ళు ఎవరు ఏర్పాటు చేశారు? కాబట్టి అపోస్తలుడైన పౌలు సువార్త యాత్రలు చేసిన సువార్థికులు మారుమూల గ్రామాలకు వెళ్ళిన ఆ రోజు రోమన్ గవర్నమెంట్ ద్వారా దేవుడు వేయించిన రోడ్లు. ఈ 2 గొప్ప మరి సెన్సేషనల్ థింగ్స్ వరల్డ్‌లో జరిగాయి. దాని ద్వారా సువార్త వ్యాప్తి చెందింది. మొదటిగా గ్రీకు భాష అందరూ మాట్లాడాలని చెప్పడంలో బైబిల్‌లో ఉన్న చాలా గ్రంథాలు గ్రీకు భాషలోకే రాయబడ్డాయి. ఉదాహరణగా మరి మత్తయి సువార్త నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్నవన్నీ కూడా గ్రీకు భాషలో రాయబడ్డాయి. అంటే ప్రపంచంలో ప్రజలందరూ చదువుకోగలిగారు. రెండోది ఈ సువార్త
అందరి దగ్గరికి వెళ్ళాలంటే రోమన్లను దేవుడు ఏర్పాటు చేసుకుని ఎవ్రీ గ్రామానికి వాళ్ళు రోడ్లు ఏర్పాటు చేశారు. ఆ రోజు సముద్ర మార్గాల్లో ప్రయాణం చేసే దానికి బదులుగా రోడ్లు ఏర్పాటు చేస్తే అక్కడ సామెత ఒకటికొచ్చింది. ఆల్ రోడ్స్ ఆర్ లీడ్స్ టు రోమ్ అనే మాట ఎందుకు వచ్చిందంటే రోమన్ గవర్నమెంట్ వాళ్ళు చేసిన సెన్సేషనల్ కార్యం బట్టి. కాబట్టి ఆ రోజున ఆహ్, మరి తప్పకుండా మరి యోసేపు, మరియమ్మలు తప్పకుండా బయలుదేరి ప్రజా సంఖ్యలో వారి పేరు నమోదు చేసుకోవడానికి ఎక్కడో మరి నజరేతులో ఉన్నటువంటి ఆమె. అంటే అది నజరేత్ అని గలిలయ ప్రాంతానికి చెందింది. నేను చెప్తున్నాను, ఇది కూడా రాసుకుంటే మంచిది. మీరు వింటుంటే మంచిదే. 6 ప్రాంతాలుగా డివైడ్ అయింది. ఆ రోజుల్లో ఇశ్రాయేల్ దేశం. మొదటిది యోదయ, రెండవది సమరయ, మూడవది గలిలయ, నాలుగవది కైసరయ, ఐదవది ఆహ్, దెకపోలి, ఆరవది పెరియా లేక యొర్దాను ఆవల. ఈ 6 ప్రాంతాలుగా ఉన్నటువంటి ఇజ్రాయెల్ దేశంలో ఎక్కడుండేవారు వీళ్ళంటే, అంటే యెరూషలేం అనేది కింద భాగంలో ఉంటే, అప్‌లాండ్స్‌లో ఉండేది గలిలయ ప్రాంతం. ఆ గలిలయ ప్రాంతంలో నజరేత్ అనే చిన్న పల్లెటూరులో ఉన్న వీళ్ళు హ్మ్. ఈ బ య యోదయ ప్రాంతంలో ఉన్న యెరూషలేముకు ఒక 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న మరి బెత్లెహేముకు రావాలి అని దేవుడు నిర్ణయించాడు కాబట్టి, ఎందుకంటే మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ ప్రవచనం, యూదా దేశపు బెత్లెహేమా, యూదా ప్రధానులలో నీవెంత మాత్రం అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలు నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుంచి వస్తాడు అనే దివ్యమైన ప్రవచనాన్ని ఆధారం చేసుకొని దేవుడు ఆ సెన్సస్ రాయించాడు. ఈ ప్రజా సంఖ్య ఒత్తిడి జరిగింది. దీని గురించి కూడా ప్రపంచంలో చాలా రగడ జరిగింది. అదేంటే ప్రజా సంఖ్య జరిగిందా అని. ఈ మధ్య కాలంలో ఆధునిక త్రవ్వకాలలో ఆర్కియలాజికల్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు తవ్వకాలు జరుగుతుండగా చాలా ప్రాంతాల్లో వారికి కొన్ని రకాల అదేంటి స్టోన్స్ మీద చెక్కిన రాతలు కనబడుతూ ఉన్నాయి. ఆ రాతలలో ప్రజా సంఖ్య గురించినటువంటి రాతలు చాలా స్పష్టంగా అక్కడ కనబడ్డాయి. వాళ్ళు ప్రజా సంఖ్య జరిగింది. ఆ జరిగించిన రాజుగారి పేరు కూడా మనకి దొరికింది. ఇథియోపియా దేశంలో దొరికితే అందులో ఉన్నటువంటి ఆ ముక్కను చూస్తే గనక ఆ సెన్సస్ రాయమని చెప్పిన రాజు అగస్టస్ సీజర్ అనేటువంటిది అక్కడ రాయబడింది. కాబట్టి క్రీస్తు పూర్వం 27 నుంచి క్రీస్తు శకం 14 శకం వరకు కూడా మరి ఈ రోమన్ ఆహ్, ఆహ్, ఎంపరర్, ఈ ఫస్ట్ రోమన్ ఎంపరర్ ఈయన జూలియస్ సీజర్ గారి యొక్క ఆహ్, అడాప్టెడ్ సన్ అంటే పెంచుకున్న కొడుకు. జూలియస్ సీజర్ గారి యొక్క పెంచుకున్న కొడుకు ఎవరంటే గనక ఈ యొక్క మరి అగస్టస్ రాజు గారు. ఆహ్, ఇతను ఆహ్, ఇతను చాలా బాగా పాలించాడు ఆ రోజుల్లో. అతను పాలించిన రోజుల్లో రోమా దేశంలో నుంచి అతను పాలిస్తే ప్రపంచంలో ఉన్నటువంటి మిగతా దేశాలను కూడా పీస్‌ఫుల్‌గా ఉన్నాయి. స్టేబుల్ గవర్నమెంట్ కూడా మెయింటైన్ చేశాడు. చాలా రకాల మరి రిఫార్మ్స్ చేశాడు. అంటే ఆహ్, మ లా అదేంటి న్యాయ విధుల్ని కూడా, న్యాయ పరిపాలనా విధానాల్ని చాలా రకాలుగా అతను రిఫార్మ్ చేశాడు. కొన్నిసార్లు కొన్ని చోట్ల పన్నులు పెరిగిపోతే, కొన్ని చోట్ల ప్రజలు అణిచేసే పరిస్థితులుంటే గనక అక్కడ అతను చాలా సెన్సేషనల్ నిర్ణయాలు కూడా తీసుకున్నాడని చరిత్ర చెప్తోంది. ఇతను యేసుక్రీస్తు పుట్టినప్పుడు ఆయన అక్కడ మరి జీవించి ఉన్నాడు. ఈ యొక్క ఆహ్, ఈ యొక్క అగస్టస్ ఇంపార్టెన్స్ మనకు బైబిల్‌లో ఏం చెప్తుందంటే, ఇతను యేసుక్రీస్తు ప్రభువారు కుటుంబం బెత్లెహేం నుంచి నజరేతు నుంచి బెత్లెహేం రావడానికి ప్రొఫెసీ నెరవేర్చాడు మొదటిది. రెండోది మనం చూస్తే కనుక అతడు చక్కని గుడ్ రోడ్స్ వేశాడు. సేఫ్టీ గవర్నమెంట్ లీడ్ చేశాడు. కమ్యూనికేషన్ చాలా బాగా చేశాడు. ఇతడు సువార్త ప్రకటించబడ్డానికి రోడ్లు వేయడంలోనే ఇతడు మరి దేవుడు అతన్ని వాడుకున్నాడు. మొదటిగా యేసు ప్రభువు తల్లిదండ్రులు నజరేతు నుంచి బెత్లెహేం రావడానికి అగస్టస్‌ను వాడుకున్నాడు. రెండవదిగా సువార్త వ్యాప్తి కొరకు రోడ్లు వేయడానికి కూడా ఇతన్ని దేవుడు వాడుకున్నాడు. హిస్టారికల్ రిఫార్మేషన్ మనం చూస్తే గనక ప్రపంచం అంతా కూడా యేసుక్రీస్తు తెలిసేలా చేశాడు. ఇది చాలా అద్భుతం. ఇది మీరు బాగా గమనించాలి. ప్రపంచమంతా కూడా ఆ సెన్సస్ గనక రాయకపోతే అసలు యేసు ప్రభు పుట్టాడన్న చారిత్రక రుజువు కలిగేది కాదు. యేసు ప్రభు పుట్టాడు అనే చారిత్రక రుజువు ఏర్పడడానికి అగస్టస్ సీజర్ మరి చక్కని హిస్టారికల్ మరి కన్ఫర్మేషన్ తీసుకొచ్చాడు. ఇది అగస్టస్ రాజు మనకి బైబిల్ పరంగా లేకపోతే మనకి యేసు ప్రభు రావడానికి మనకి దేవుడు ఆయన్ని వాడుకున్నాడు అని చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. కాబట్టి ఈ అగస్టస్ సీజర్ గారు
ఇది. మరొక మాట ఇక్కడ రాయబడుతోంది చరిత్రక రుజువు. ఇది కురేనియు సిరియా దేశమునకు అధిపతి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. సిరియా దేశానికి కురేనియా అనేటువంటి వాడు అధిపతిగా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఈ మాట కనుక ప్రస్తావించకపోతే ప్రజాసంఖ్య కూడా బ్లఫ్ అని చాలా మంది నిర్ణయానికి వచ్చేసేవారు. కానీ బ్లఫ్ కాదు. కురేని అనేటువంటి వాడు సిరియా దేశానికి ప్రధానిగా ఉన్నాడు. అసలు సిరియా దేశానికి కురేనియా ప్రధానిగా ఉన్నాడా? లేదా? అనేటువంటి సంగతిని మనం రీసెర్చ్ చేస్తే చరిత్రకారులు మరి కురేని అనేటువంటి వాడు ఆ యొక్క సిరియా దేశానికి అధిపతిగా పనిచేశాడు. అతడు కూడా ఎప్పుడు పనిచేశాడంటే బీసీ బీసీ 24 నుంచి 27 నుంచి ఏడి 14 ఈ మధ్య కాలంలోనే అతడు కూడా పరిపాలన చేశాడు. కాబట్టి రుజువు దొరికింది. ప్రజాసంఖ్య జరిగింది అనడానికి ఒక రుజువు, చారిత్రక రుజువు దొరికింది. క్రైస్తవ వ్యతిరేకులు చాలా మంది ఏమంటారంటే అసలు ప్రజాసంఖ్య జరగలేదు అంటారు గానీ, చారిత్రక ఆనవాళ్లతో దేవుడు ప్రూవ్ చేశాడు. హిస్టారికల్ బుక్ ఈ యొక్క బైబిల్‌ని మనం హిస్టారికల్ బుక్‌లో చూస్తే గనక బైబిలు చరిత్రలో రాయబడింది. చరిత్రలో ఉన్న సంగతులు బైబిల్‌ని ధృవీకరిస్తూ ఉన్నాయి అనే సంగతిని కూడా జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి ఈ ప్రజాసంఖ్యలో అందరూ తమ తమ పట్టణాలకు వెళ్ళిపోవాలి. ఎవరి స్వగ్రామానికి వారు వెళ్ళిపోవాలనేటువంటి ఒక రూల్ అతను పాస్ చేశాడు. ఆ పాస్ చేసిన రూల్ బట్టి అందరూ కూడా వారి పట్టణాలకు వెళ్తున్నాడు. ఇక్కడ మనం యోసేపును మనం చూస్తే గనక యోసేపు మన వారం చెప్పినట్టునుకుంటున్నాను నేను. యోసేపును దేవుడు వాడుకోవడానికి చాలా ఏంటంటే ఎంత కష్టమైనా ఎంత మరి ఇదైనా ఆయన తాను తీసుకురాగలిగాడు. మరి మేరీని సేఫ్‌గా తీసుకురాగలిగాడు. ఇక ఈ ప్రజాసంఖ్య రాయడం తరువాత నజరేతుకి నుంచి వాళ్ళు యూదాయ బెత్లెహేముకొచ్చారు. ఇక్కడ మీరు చాలా గమనించాల్సిన సంగతి ఏంటంటే ఇది ఆహ్, ఈ సత్రం గురించి చాలా రకాలుగా చరిత్రలో చాలా వివాదాస్పదంగా కొంతమంది మాట్లాడారు కానీ, ఇది కింహాము యొక్క గృహము, ఇది దావీదు యొక్క మరి ఇల్లు, దావీదు యొక్క ఇల్లే సత్రంగా మార్చబడింది అనేటువంటి ఒక చారిత్రకంగా ఈ మధ్య కాలంలో రుజువులు లభించాయి. మరి అది కింహాము యొక్క ఇల్లు. ఆ కింహాముకి దావీదు వంశం వాళ్ళే, దావీదే వాళ్ళకి ఇచ్చినట్టుగా బైబిల్‌లో రుజువులు కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ఆ సత్రం ఎవరిదో కాదు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరి తాతగారిగా పరిగణించబడిన ఆ బోయజ్ గానివ్వండి, ఆ యొక్క దావీదు గానివ్వండి వాళ్ళది అది. కాబట్టి ఆ పట్టణానికొచ్చాడు. సత్రంలో వారికి స్థలము లేదు అనేటువంటి సంగతి మనకి కనబడుతుంది. సత్రంలో వారికి స్థలము లేదు అనే సంగతి. ఇది కూడా ఇక్కడ మనం కొంచెం ఆగాలి. నో మోర్ ప్లేస్ ఇన్ ద వరల్డ్ అని మనం యేసుక్రీస్తు గురించి మనం చెప్తూ ఉంటాం. అసలు యేసుక్రీస్తుకి ఈ లోకంలో ఉండడానికి, రావడానికి అసలు స్థలం లేదు. మనం చాలా చెప్తూ ఉంటాం గదా! నక్కలకు బొరియలున్నాయి, ఆకాశ పక్షులకు నివాసాలున్నాయి. అయితే మనుష్య కుమారుడు తలవాల్చుటకైనను స్థలము లేదు. స్థలము లేదు అనేటువంటి మాటను నేను చెప్తున్నాను. ఇక్కడ చాలా భావగర్భితమైన మాట మీకు చెప్పాలి. సత్రపు యజమాని, సత్రానికి ఒక యజమాని ఉంటాడు. మరి ఆ సత్రపు యజమాని యేసుప్రభు తల్లికి లేకపోతే ఆ యోసేపు అడిగిన అభ్యర్థనకు ఏమాత్రం కూడా స్థలం కేటాయించలేకపోయాడు. కారణం ఏంటంటే గనక ఆ ఊరు వదిలి వెళ్ళిన దావీదు వంశీకులు అందరూ ఆ ఊరు రావడం వల్ల రష్ అయిపోయింది. చాలా రష్ అయిపోయింది. సుమారుగా 150 కుటుంబాలు అక్కడ ఉంటాయి అని చెప్పి బైబిల్ పండితుల అభిప్రాయం. ఆ రోజుల్లో చాలా మరి అదొక కొండ సీమల్లో ఆ చెట్ల మధ్యన, ఆ ఒలీవ చెట్ల మధ్యన అడవుల్లో ఉంది కాబట్టి అదొక చిన్న గ్రామం. ఎక్కువ మంది ఆ యొక్క చిన్న గ్రామానికొచ్చారు కాబట్టి, ఆ గ్రామంలో ఎక్కడా స్థలం లేదు అనేది మనకి కనబడుతున్న చారిత్రక సత్యం. సాధారణంగా అదొక సత్రం కాబట్టి అక్కడ గొడ్లకు ఒక దోణిలాంటిది చెక్కి అందులో గడ్డి వేసి ఆ వచ్చిన పశువులు అక్కడ తినడానికి ఏర్పాటు చేస్తారు. పశువుల తొట్టెది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ జన్మించడానికి కొన్ని నేను కొన్ని లాజికల్‌గా కొన్ని మాటలు చెప్తాను. చాలా మంచి విషయాలు రాసుకుంటే మంచిది. మొదటిదేంటంటే యేసు ప్రభు యొక్క పుట్టుకను గమనించని వారు ఇక్కడ కనబడతారు మనకి. మీరు ఎంతవరకు బైబిల్ చదువుతున్నారు గాని, యేసు ప్రభు యొక్క మరి ఆయన జన్మించాడు. చాలా మంది ఆయన జన్మను ఐడెంటిఫై చేయలేకపోయారు. ఆ ఐడెంటిఫై చేయలేకపోయిన వారిలో సత్రపు యజమాని మొదటి స్థానంలోకొస్తాడు. యోసేపు చెప్పుంటాడు. ఒరేయ్ నాయనా ఇప్పుడు పుట్టబోయేటువంటి వాడు జగత్ రక్షకుడు. మరి మన ప్రవచనాలు చెప్పినట్లుగానే మీకా చెప్పినట్టుగా, యెషయా చెప్పినట్లుగా మరి ఇదిగో కన్య గర్భవతి కుమారుని కంటదని చెప్పినట్టుగా ఇవన్నీ జరిగాయి అని చెప్పినా గాని, సత్రపు యజమాని ఎంత మాత్రం కూడా అసలు ఆ ప్లేస్ ఇవ్వలేకపోయాడు. రెండవదేంటంటే యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని గ్రహించలేకపోయాడు. అంటే యేసు ప్రభు పుట్టాడు. పుట్టిన తరువాత
మరి ఆ సత్రపు యజమాని అంతమంది ఎక్కడో గొర్రెలు కాసుకొని గొర్రెల కాపర్లు వచ్చారు. మరి ఆ యేసుని ఆరాధించారు. అదే గ్రామంలో 2 సంవత్సరాలు యేసు ప్రభు ఉన్నాడు. జ్ఞానులొచ్చారు. అందరూ చూసారు గాని, సత్రపు యజమాని మాత్రం వెళ్లి సందర్శించినట్లుగా బైబిల్‌లో నో రికార్డ్. ఎక్కడ కూడా రికార్డ్ లేదు. ఆయన మిస్ అయ్యాడు అని చెప్తాను. రెండవదిగా ప్రధాన యాజకుడు. ప్రధాన యాజకుడు గురించి మనం చూస్తే గనక ప్రధాన యాజకుడు చాలా చిత్రమైనోడు. ఈయన మరి యేసు ప్రభుని తీసుకెళ్ళి 8దో రోజున పేరు పెట్టి సున్నతి చేసినప్పుడు, ఆ పేరు పెట్టినప్పుడు ఏం పేరు పెట్టమంటావు అంటే యేసు, యషువా అని చెప్తాడు. యాషువా అనంగానే యాజకుడికి చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే యాషువా అని ఎవరు కూడా పెట్టుకోరు. యెహోషువ అనేటువంటి వాడు, హోషియా అనేటువంటి వారు బైబిల్‌లో ఉన్నారు. యెహోవాయే రక్షణ కలగజేసేవాడు, రక్షకుడు అని అర్థం ఇచ్చేటువంటి పేరు పెట్టమంటే గనక యాజకుడు అడగాలి. ఎందుకయ్యా ఈ పేరు పెట్టమని అడుగుతున్నావని. ఆ యాజకుడు అంత పట్టించుకోలేదు. ఆ యేసు ప్రభువు గురించి ఆళ్ళు చెప్పినా గాని, ఆ యేసు ప్రభువుని ఆరాధించలేదు. కానీ అదే ఆలయంలో సిమియోను అన్నాలు దేవుడిని ఆరాధించాడు. చూసారా? ఆ యాజకుడు కూడా మిస్ అయిపోయాడు. ఇంక మూడోదిగా మనం చూస్తాం. ఇక హేరోదు మహారాజు. నేను ముందుకెళ్ళి కూడా చెప్తాను. హేరోదు మహారాజు ఎలాంటివాడు? ఏమిటి అతని క్యారెక్టర్స్ అనేది చెప్తాను. హేరోదు మహారాజు గారు మీరు వెళ్లి పూజించండి. నాకు వర్తమానం తెండి. నేను పూజిస్తాను. కానీ నిజంగా ఆ హేరోదు మహారాజు గారు కనుక జ్ఞానులు చెప్పిన వెంటనే వాళ్ళతో పాటు బయలుదేరొచ్చుంటే గనక అక్కడ మరి జరగకపోను. దేవుడే హేరోదు రాజుతో మాట్లాడుంటాడు. కాబట్టి అతను మీరు వెళ్ళండి పూజించండి అని వదిలేసాడు. ఆయన కూడా మిస్ అయిపోయాడు. జ్ఞానులు మరి అక్కడ ఉన్నటువంటి మరి జ్ఞానులు వచ్చి అడగంగానే అక్కడున్న శాస్త్రులు వాళ్ళు చదివారు. ఎక్కడ పుడతాడో చెప్పారు గాని, వాళ్ళు వెళ్లి కూడా ఆ బెత్లెహేంలో వెళ్లి చూడలేకపోయారు. ఇది మనకు కనబడతది. మిస్ అయిపోయిన వారు నలుగురున్నారు. మొదటిగా సత్రపు యజమాని, రెండోదిగా యాజకుడు, మూడోదిగా హేరోదు, నాలుగోదిగా అడ్రస్ చెప్పిన శాస్త్రుడు. ఇక్కడ మనకి ఈ క్రిస్టాలజీ అంతటిలో మనం గమనిస్తే కనుక ఇక్కడ యేసు ప్రభువారు యొక్క తల్లి మరి ఎలా కంది. దీనికి బైబిల్ పండితులు చాలా మంది చాలా రకాలుగా చెప్పారు. అయితే మనం ఇక్కడ ఉన్నది ఉన్నట్టుగా వాక్యాన్ని చూస్తే గనక అక్కడ మనకేమర్థమవుతుందంటే, ఆమె ప్రసవ దినములు నిండై తన తొలిచూపులు కుమారుని కని. ఇక్కడ అసలు ఆమె ఒక మంత్రసాని ఎవరో ఆమెకు దొరకల. మంత్రసాని కూడా లేదు. మిడ్‌వైఫ్ లేదు. మిడ్‌వైఫ్ లేకుండానే తన బిడ్డను తను కంది. ఇంకా చెప్పాలి అంటే గనక మరి ఆ పొత్తిగుడ్డలతో చుట్టి, మరి చింకి చిరాకులైన ర్యాప్డ్ క్లోత్ అని రాయబడింది ఇంగ్లీష్‌లో. అంటే యేసుప్రభు కట్టడానికి కూడా ఒక మంచి బట్టలు కూడా సమకూర్చలేని పేద తల్లి మరియమ్మ గారు. పొత్తిగుడ్డలు చుట్టింది. వారికి స్థలం లేదు కాబట్టి ఆ పశువుల తొట్టిలోనే యేసు ప్రభుని పొరండబెట్టింది. సో, ఇక్కడ చాలా ఎంత మరి మెజరబుల్ బర్త్ అంటే యేసు ప్రభుది. మరి ఆయన గురించి రాస్తూ ఫిలిప్పి గ్రంథకర్త అయినటువంటి పౌలు గారు అంటాడు. ఆయన దేవుని స్వరూపము గలవాడయుండి, దేవునితో ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకోలేదు గాని, మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని, శిలువ మరణం పొందినంతగా తను తాను తగ్గించుకున్నాడు అనే మాట. ఇక్కడ తగ్గించుకున్నాడు అనేటువంటి మాట ఎంత అద్భుతమైంది అంటే, దాసుని రూపం ధరించుకున్నాడు. మనం మన స్థాయిని మించి మనం కిందకి వెళ్ళాలంటే చాలా ఆలోచిస్తాం. కానీ యేసు ప్రభువారు తన స్థాయిని మించి చాలా డౌన్ ట్రాడన్ అంటే ఎక్కడో ఆకాశంలో, మహాకాశంలో ఉండే ఆ పరలోకంలో దేవుని సముఖంలో ఉండే యేసుక్రీస్తు నేల మట్టుకు కింద భాగానికంట వచ్చి మానవుల కొరకు తగ్గించుకున్న ఆ వైనం నిజంగా మన గుండెల్ని కదిలిస్తుంది. కాబట్టి ఇది చాలా అద్భుతమైన సంగతి అని నేను భావిస్తున్నాను. కాబట్టి యేసు ప్రభు వారిని ఆ విధంగా చేసింది. మిడ్‌వైఫ్ పని కూడా తానే చేసింది. ఆహ్, యోసేపు కూడా పక్కన సహాయం లేదు. ఎంత మరి ఆమె విశ్వాసం కలదో మనకిక్కడ అర్థమవుతుంది. కాబట్టి సత్రంలో స్థలం లేనందున తొట్టిలో ఆయన్ని పరుండబెట్టింది అనేటువంటి మాట మనకు కనబడుతుంది. కాబట్టి ఈ ఎపిసోడ్ అంతట్లో యేసు ప్రభు జననంలో మరి కైసర్ అగస్టస్‌ను దేవుడు వాడుకున్నాడు. కైసర్ అగస్టస్ చేసిన ఆ 3 మంచి పనులు నేను మీకు తెలియచేశాను. ఇది చాలా ఇంపార్టెంట్ సంగతులే మీకు చెప్పాను. యేసు ప్రభు మరి వై అగస్టస్ ఇంపార్టెంట్ ఇన్ బైబుల్ హిస్టరీ అంటే ఏ బైబుల్ చరిత్రలో మరి అగస్టస్ ఇంపార్టెన్స్ 3 ఉన్నాయి. ఇవి మర్చిపోవద్దు. మొదటిగా ఆయన యేసుక్రీస్తు రావడానికి ఆయన సెన్సస్‌ని ఏర్పాటు చేశాడు. అంటే ఆయన పేరు నమోదవ్వాలి. లేపోతే ఆయన ఫ్యామిలీ బెత్లెహేంలో పుట్టాలి. బెత్లెహేంలోనే యేసుప్రభు జన్మించాలి కాబట్టి ఆయన అలా వాడుకున్నాడు. రెండవదిగా ఆయన రోడ్లు వేయడం వలన, లేపోతే సేఫ్టీ గవర్నమెంట్ రీచ్ చేయడం వలన, కమ్యూనికేషన్ డెవలప్ చేయాలని అనుకోవడం వలన సువార్త స్ప్రెడ్ అయింది ప్రపంచం అంతటికి. మూడవదిగా ఆయన దేవుడు ఎలా వాడుకున్నాడంటే, ఆయన హిస్టారికల్ ఇన్ఫర్మేషన్‌ని మరి యేసుక్రీస్తు గురించి ఇవ్వడానికి ఆ సెన్సస్ ద్వారా
ఆయన దేవుడు వాడుకున్నాడు. ఈ 3 సంగతులు అగస్టస్ గారిని వాడుకుంటే, ఇక్కడ బెత్లెహేము ప్రజలను కూడా జ్ఞాపకం చేసుకోవాలి. అసలు బెత్లెహేము ప్రజలు ఎలాంటి వారు అంటే, అసలక్కడ ఆమె ఎంతో మరి ఇబ్బంది పడతా ఉంది. కానీ బెత్లెహేము ప్రజలు, తన సొంత ప్రజలు ఆయన్ని మరి విసర్జించారు. అసలు ఆ సొంత ప్రజలు ఆయన దగ్గరికి వెళ్ళలేదు. ఎవ్వరు కూడా ఆయన్ని మరి సందర్శించలేదు. ఆమెకు సహాయం చేయలేదు. ఇలా ఉంటారా అనిపిస్తది. కానీ ఈ చిన్న గ్రామం, ఈ పరిస్థితులు ఇవన్నీ ప్రవచనాలు నెరవేరాలి కాబట్టి, దావీదుకి ఇచ్చినటువంటి ప్రవచనాలు నెరవేరాలి కాబట్టి, యెషయా చెప్పిన ప్రవచనాలు నెరవేరాలి కాబట్టి, ఈ విధంగా దేవుడు వాడుకున్నాడు అనేటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి ఆమె తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలం లేనందున ఆయనను పశువుల తొట్టిలో పొరండబెట్టింది అనేటువంటి మాట మనకి కనబడతా ఉంది. ఇక గొర్రెల కాపర్ల గురించి నెక్స్ట్ క్లాస్‌లో చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు మనం చాలా చాలా ఎక్కువ సంగతి చెప్పాల్సిన పరిస్థితి. కాబట్టి అట్లా కాకుండా గొర్రెల కాపర్లు అనేటువంటి వారు, వాళ్ళ గురించి కూడా మనం ఇంతవరకు వినని అద్భుతమైన సంగతులు. గొర్రెల కాపర్లు ఎందుకే మొట్టమొదట వాళ్ళే ఎందుకొచ్చి చూడగలిగారు? వాళ్ళకే ఎందుకు సువార్త ప్రకటించబడింది? వాళ్ళే వచ్చి చూడడానికి గల కారణాలేంటి? ఇవి కూడా క్రిస్టాలజీలో మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్. కాబట్టి వీటిని తర్వాత ప్రాముఖ్యమైన మాటలు నేను చెప్పబోయే మాటలు. యేసుక్రీస్తు జీవితంలో మొత్తమంతా బైబిల్ రాయబడలేదు. అక్కడక్కడక్కడ ఆ విషయాలను మాత్రమే మరి ఈ సువార్థికులు, వాక్య సేవకులు గ్రంథస్థం చేశారు. లూకా గారు యేసుప్రభు తల్లి జకరియా, ఎలిజబెతుల గురించి, అలాగే ప్రజల సంఖ్య గురించి, మరి ఎనిమిదో రోజు పుట్టిన కొన్ని గంటలు, తర్వాత 40వ రోజు హన్నా, సమూయేలుల గురించి, 12వ సంవత్సరం, ఇలాగా కొన్ని దాని గురించే రాయబడింది. ఇక సువార్తలు, 3 సువార్తలు ఉన్నాయి. ఆ 3 సువార్తల్ని సినోప్టిక్ గాస్పల్స్ అంటారు. అంటే సంబంధ సమన్వయ సువార్తలు. అంటే మత్తయి చెప్పిన దాన్నే మార్కు, మార్కు చెప్పిన దాన్ని లూకా చెప్పారు. ఈ ముగ్గురు చెప్పిన సువార్తలలో మరి పూర్తిగా యేసు ప్రభు గురించి రాసిన వారు ఇద్దరు సువార్తీకులే. ఎవరంటే మొట్టమొదటిగా లూకా వస్తాడు. తర్వాత మత్తయి వస్తాడు. మత్తయి 2 ఇయర్స్ అప్పుడు ఏం జరిగింది? యోసేపు తీసుకున్న నిర్ణయం ఏంటనే విషయాలు మాత్రమే రాశాడు. తర్వాత 2 సంవత్సరాలు, తర్వాత 4 సంవత్సరాలప్పుడు ఏం జరిగిందో కూడా మత్తయి రాశాడు. లూకా గారు ఇక యేసు ప్రభు యొక్క పుట్టుక గురించి రాశాడు. మరియమ్మ జకర్యాలు కలుసుకున్న మరియమ్మ ఎలిజబెత్‌లు కలుసుకున్న తీరు రాశాడు. జకర్యా ఎలిజబెత్ గురించి రాశాడు. 8దో రోజు రాశాడు. 40వ రోజు రాశాడు. 12వ సంవత్సరం రాశాడు. ఇక ఆయన 30వ సంవత్సరంలో సేవకు రావడం అనే సంగతితో మళ్ళా లూకా సువార్త సేవా జీవితం గురించి రాయబడింది. ఇక ప్రస్తావించని వారు ఎవరున్నారు అంటే గనక మార్కు యేసు ప్రభు జననాన్ని గురించి ప్రస్తావించలేదు. అలాగే యోహాను కూడా యేసు ప్రభు యొక్క పుట్టుకను గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. కాబట్టి ఒక్క లూకా సువార్తలో, మత్తయి సువార్తలో మాత్రమే కనబడతాయి. కాబట్టి వీటిని మనం ధ్యానిస్తూ అసలు ఆయన యేసు ప్రభువారు మరి 1-12 వరకు ఎలా ఎదిగాడు? 12-30 వరకు ఎలా ఎదిగాడు? ఈ ఈ చరిత్ర బైబిల్‌లో ఉందా? లేదా? అనేది కూడా మనం వచ్చే క్లాసులో అధ్యయనం చేద్దాం. కాబట్టి క్రిస్టాలజీలో ఈరోజు అగస్టస్ సీజర్ గారి గురించి చాలా ఎక్కువగా డీటెయిల్డ్‌గా చెప్పడానికి అవకాశం నాకు దొరికింది. కాబట్టి అగస్టస్ సీజర్ గారి యొక్క అసలు పేరు కైసర్ ఆక్టివియస్ అగస్టస్ సీజర్ అనే మాట మర్చిపోవద్దని కోరుతూ, కాబట్టి వచ్చే క్లాస్‌లో వచ్చే వారం మళ్ళా కలుసుకుందాం. గొర్రెల కాపర్ల గురించి మీరు వినని సంగతులు, రొటీన్‌గా విన్న సంగతులు చెప్పట్లేదు. వినని సంగతుల్ని మనం ధ్యానం చేద్దాం. అలాగే 8దో రోజు, 40వ రోజు జరిగింది. సుమియోన్ అన్నాల గురించి కొద్ది కొద్దిగా మనం ధ్యానం చేసుకొని ముందుకెళ్దాం. ముందుకెళ్ళే కొలది యేసు ప్రభు దైవత్వం, యేసు ప్రభులో ప్రీచింగ్ స్టైల్ ఆఫ్ జీసస్, లైక్ టీచింగ్ స్టైల్ ఆఫ్ జీసస్, ఇవన్నీ కూడా నేను చెప్తాను. కాబట్టి ప్రభు మనందరినీ దీవించును గాక. ఈ ఉదయకాలపు శుభాలు మనందరికీ ప్రభు అనుగ్రహించును గాక. మే గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు.